నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధిత రైతులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన జగన్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపిన ఎంపీ కేశవ్ శివనాథ్. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఆధునీకరణ పనులు చేపట్టే కార్యక్రమానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎంపీ. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారి పొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ, పెనమలూరు, పెడన, పామరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మొంతా తుఫాన్తో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. బాధిత రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సీపీ యువ నేత అవినాష్ పాల్గొన్నారు. సందర్భంగా వైఎస్ జగన్ కు రైతులు వినతి పత్రాలు సమర్పించారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాపడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లుగా ఎంపీ కేశవ్ శివనాథ్ తెలిపారు. అలాగే డిసెంబర్ లో జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు వీలుగా ఇండోర్ స్టేడియాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవోపనయ్య స్టేడియంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఆధునికర పనులు చేపట్టే కార్యక్రమానికి సంబంధించిన సమీక్ష సమావేశం మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగింది. కమిషనర్ ధ్యాన్ చంద్ర, సాప్ చైర్మన్ ఏ రవినాయుడు, ఎండి ఎస్ బహర్నీలతో పాటు ఇతర అధికారులతో కలిసి ఎంపీ కేశవ్ శివనాథ్ ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విఎంసీలో జరిగిన సమీక్ష సమావేశంలో నగరంలోని క్రీడా ప్రాంగణాలను జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. స్టేడియాల పునరుద్ధరణకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రతిపాదనలు, ఆధునిక సదుపాయాలు ఏర్పాటు, క్రీడాకారులకు అవసరమైన వసతుల విస్తీర్ణ, స్థానిక క్రీడా కార్యకలాపాల ప్రోత్సాహంపై విస్తృతంగా చర్చించారు. అలాగే నగరవాసులతో పాటు క్రీడాకారులకు మెరుగైన క్రీడా వసతులు అందజేయడానికి విజయవాడను రాష్ట్రంలోని ప్రముఖ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలోని క్రీడా ప్రాంగణాలని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ అధికంగా బలపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ సిపి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీనాథులతో పాటు శాప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు పరామర్శ పేరుతో జగన్ రెడ్డి డీజిల్ పెట్టి పార్టీ జెండాలతో ఊరేగటానికి వచ్చాడు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రైతు కష్టంలో ఉన్నప్పుడు నేషనల్ హైవేపై టెంట్లు వేసుకుని రెడ్ కార్పొరేట్ మీద ఫోటోషూట్లు చేశాడని దుయ్యబట్టారు. మంతా తుఫాను సమయంలో రైతుల కష్ట సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండగా నిలిచిందని తెలిపారు. జగన్ హయాంలో 60 లక్షల ఎకరాల 1000 కోట్ల పంట నష్టం కలిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 3174 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తారని, త్వరలో 2 విడత నిధులు రానున్నాయని చెప్పారు. ఉల్లి, పొగాకు, కోకో, మామిడి, టమాటా రైతులను కష్టకాలంలో ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడుది అని చెప్పారు.
చేలోకి వెళ్ళావా? ఎప్పుడన్నా వరి చేలో దిగావా? ఇవాళ మాట్లాడుతున్నావా కంకుల గురించి? దగ్గర ఆ 9 తుఫాన్ ప్రభావాలు కానీ ఏదైతే నీ 5 ఏళ్ల పాలనలో 9 విపత్తులు వస్తే ఏనాడన్నా రైతుల దగ్గరికి వెళ్ళిన నువ్వు వారం రోజుల తర్వాత వచ్చి నోటికి వచ్చినట్టు అద్దు అదుగు లేకుండా అబద్ధాలు చెప్తున్నావు. 3 ఏళ్ల పాటు ప్రీమియం ఎగ్గొట్టింది కూడా ఇప్పుడే పార్లమెంట్లో జరిగిందంతా కూడా నేను మీకు చెప్పాను. అట్లాగే దగ్గర అసెంబ్లీలో చంద్రబాబు గారు ఫస్ట్ టైం ఆయన లైఫ్లో 78లో శాసనసభ్యుడయ్యి నువ్వు ప్రీమియం విషయంలో నువ్వు రైతులను మోసం చేసి ఏ విధంగా అసత్యాలు అబద్ధాలు చెప్పావో శాసనసభలో దాన్ని ఎండగట్టడానికి ఆయన ఆ రోజు నేల మీద కూర్చొని మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచితే 590 కోట్లు జీవో కట్టేయటం వల్ల రైతాంగానికి న్యాయం జరిగింది. దట్ ఈస్ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తాయి. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు నువ్వు అబద్ధం అసత్యం మాట్లాడితే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నేల మీద కూర్చొని మీ ప్రభుత్వం యొక్క భాగవతాన్ని బయటపెట్టి మెడలో ఉంచి అర్ధరాత్రి కల్లా 590 కోట్లు కట్టించారు. దానికేం సమాధానం చెప్తావు? అట్లాగే ఏపీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద RWBCIS చిన్న విషయాలకు పార్టీ పరువు తీయటం ఏమిటని టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనికి బదులుగా ఎంపీని అతని వర్గీయులు పలు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొలుకుపూడి ఆరోపించారు. తనను నాలులోకలు ముద్ర వేసి పంపే ప్రణాళిక ఎంపీకి ఉందని ఆరోపిస్తూ గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను క్రమశిక్షణ సంఘానికి సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రజా దర్బార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కు అర్జీలు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు మంత్రి లోకేష్ స్వీకరిస్తున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతున్నారు. చివరి వ్యక్తిని కలిసే వరకు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏలో ఉన్న 750 గిరిజన పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారెడ్డి పేర్కొన్నారు. ఇందులో 83 కోట్ల రూపాయలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు మరియు 30 కోట్ల రూపాయలను గురుకుల పాఠశాలకు ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై గత ఏడాది 155 కోట్లను వెచ్చించడం జరిగిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది కూడా మరిన్ని మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో 113 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 757 గిరిజన పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 199 గురుకులాలు, 558 ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్లు ఆమె తెలిపారు. వీటన్నిటిలోనూ ఆర్ఓ ప్లాంట్లు, వాష్రూమ్లు మరియు ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వీటన్నిటినీ టాయిలెట్లు నిర్మాణానికి ఇప్పటికే 2012 టాయిలెట్లను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని, వీటి నిర్మాణ పనులు ప్రగతిలోనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలుగా అన్ని వసతి గృహాల్లో ప్రీపెయిడ్ ఫోన్లు, కాయిన్ ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 4 నెలలు అంటే దాదాపుగా 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ, అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ, ఇబ్బందులను కానీ, కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక, నాట్ ఈవెన్ ప్లేట్లు, కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అంబేద్కర్ స్మృతి వనం అక్రమాలకు అడ్డగా, ప్రేమికులకు పార్కుగా, మందుబాబులకు అడ్డాగా మారిపోయిందని జై భారత్ భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేసి నిర్మూలన చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆరోపణ చేశారు. 10 లక్షల కరెంటు బిల్లు కట్టలేని ప్రభుత్వం అమరావతిని ఎలా డెవలప్ చేస్తుందంటూ ప్రశ్నించారు. జై భారత్ భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ₹1 నిధులు కూడా కేటాయించలేదన్నారు. అంబేద్కర్ స్మృతివనాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రజా సంఘాలు సంఘటితంగా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. నవంబర్ 26న చలో స్వరాజ్య మైదానం పిలుపునిచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం బహుశా భారతదేశ చరిత్రలో 125 అడుగుల విగ్రహం ప్రమారమి 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక రాజ్యాంగ రూపకర్తగా, ప్రజాస్వామ్యవాదిగా, ప్రపంచ దేశాలకి ప్రజాస్వామ్యాన్ని రుచి చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా
కీర్తించబడుతున్నటువంటి ఒకే ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే చాలామందికి ఈ మాట నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళ పర్సెప్షన్ని బట్టి ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే. సో ఆయనకి 165 అడుగుల విగ్రహం ఏంటి, అది కూడా విజయవాడ నడిబొడ్డులో ఏంటి అని చాలామంది పాపం కన్నీళ్ళు లోపలే దిగమింగుకొని ఏడుపు వస్తున్నా ఆపుకొని సో కళ్ళబుల్లి మాటలతోటి కబుర్లు చెప్పటం గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి వారి సుపుత్రులు నారా లోకేష్ గారు. ఎందుకంటే స్వరాజ్ మైదానం విజయవాడ నడిబొడ్డులో ఉంది. ఇది సింగపూర్ కంపెనీకో కన్సార్టియంకి ఇవ్వగలిగితే 1,000 కోట్ల రూపాయలు సంచులు మన అకౌంట్లో పడతాయి. అనవసరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్మృతివనానికి స్వరాజ్ మైదానం కేటాయిస్తే ఏమవుతుందో అని రూపాయి రాదేమోనని వాళ్ళ బాధ. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం అనేది అనేక కుటుంబాలకు బంగారు కుటుంబాలుగా మారుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. P4 పథకంలో భాగంగా పలువురికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్ల పంపిణీ నిర్వహించారు. గత 17 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో 250కి పైగా ఈ బండ్లను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. సింగినగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు 30వ డివిజన్ దేవీనగర్, మధ్యకట్ట ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు P4 పథకం ద్వారా జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్ల పంపిణీ జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ఒక రజక సోదరునికి ఇస్త్రీ బండి, 3 చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, అంగవైకల్యం కలిగిన యువకునికి ట్రై బ్యాటరీ సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం అనేక పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తోందని అన్నారు. గత 17 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో 250కి పైగా బండ్లు పంపిణీ చేసి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా పారదర్శకంగా సహాయాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహాలు, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా కృష్ణమోహన్, లక్కం రాజు శ్రీనివాసరాజు, చుక్కాకుల వీరభద్ర హనుమాన్, గొట్టుముక్కుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక మళ్ళీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని పట్టాలెక్కించాం. ఇప్పటికీ 300 కోట్లు పైబడి ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్నీ టేకప్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా. అట్లాగే ఈ నియోజకవర్గంలో పేద వర్గాలకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏదైతే P4 అనే కార్యక్రమం ఉందో దాని ద్వారా పెద్దవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సహాయంగా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా గత 17 నెలల్లో ఈ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి, రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళకి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ 200 బళ్ళు పైన వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అట్లాగే టిఫిన్ బళ్ళు కూడా, టిఫిన్ బళ్ళు చిరు వ్యాపారులకి ఏంది ఇచ్చాం. మా రజక సోదరులకి వాళ్ళు ఇస్త్రీ చేసుకుని బళ్ళు పెట్టుకోవడానికి ఆటలు కూడా రజక సోదరులకి బళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మా సహాయశక్తుల ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత నిరంతరం సేవ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పటికీ 3 కోట్లు పైబడి ఈ 16 నెలల్లో తెచ్చిచ్చాం. గతంలో నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 కోట్ల దాకా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చాం. అంటే అన్ని రకాలుగా
ఎమ్మెల్యే కార్యాలయానికి ఒక అర్జీ వస్తే జవాబుదారితనంగా ఆ అర్జీని పరిష్కరించి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉన్నాం. తొలి సోషలిస్ట్ విప్లవం వార్షికోత్సవం సందర్భంగా నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 7న రెడ్ వాలంటీర్ల కవాతు నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. సోవియట్ల విప్లవం జయప్రదమై 108 సంవత్సరాలైందని, సోవియట్ల విప్లవం జయప్రదం అవడం అనేది ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చూపిన సోషలిజాన్ని ముందుకు తెచ్చిన సందర్భం అని అన్నారు. అప్పటి వరకు ఉన్న దోపిడీ బానిసత్వాన్ని తరిమికొట్టి పేదలకు, రైతులకు, కష్టజీవులకు, మహిళలకు, దోపిడీకి గురైన వారందరికీ రక్షణ కల్పించి జీవితాలను మార్చిన సందర్భం అని తెలిపారు. దీన్ని పురస్కరించుకొని నగరంలో ఈ నెల 7వ తేదీన భారీ కవాతును సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి సోషలిస్టు విప్లవం సందర్భంగా, వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఒక భారీ రెడ్ వాలంటీర్ల కవాతు జరగబోతూ ఉంది. సోవియట్లో విప్లవం జయప్రదం అయ్యి 108 సంవత్సరాలు అయింది. సోవియట్లో విప్లవం జయప్రదం అవటం అనేది ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చూపిన సోషలిజాన్ని ముందుకు తెచ్చిన సందర్భం. అప్పటి వరకు ఉన్న దోపిడీని, అప్పటి వరకు ఉన్న బానిసత్వాన్ని తరిమికొట్టి పేదలకి, రైతులకి, కష్టజీవులకి, మహిళలకి, దోపిడీకి గురవుతున్న అందరికి కూడా రక్షణ నిలిచి ఆ రోజున వాళ్ళ జీవితాలని మార్చిన సందర్భం అది. ప్రపంచంలోనే తొలి సోషలిస్టు రాజ్యం అక్టోబర్ మహావిప్లవం. ఆ అక్టోబర్ సోషలిస్టు మహావిప్లవ నవంబర్ 7 దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో రెడ్ మార్చ్ జరగబోతూ ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి కంట్రోల్ రూమ్ మీదుగా ఏలూరు రోడ్డు, అప్సరా థియేటర్, మ్యూజియం రోడ్డు గుండా హెల్ప్ హాస్పిటల్ రోడ్లో నుంచి ఎంబీవీకే వరకు, ఎంబీ విజ్ఞాన కేంద్రం వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ఈ మార్చి సాగేటువంటి దీంట్లో ఒక రెడ్ షర్ట్ వాలంటీర్లే కాదు, రెడ్ శారీ ధరించినటువంటి వాలంటీర్లే కాదు, మామూలుగా ఉన్నటువంటి శ్రేణులు కూడా, కమ్యూనిస్టు శ్రేణులు కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పనని మీ ద్వారా యువతులకి సిపిఎం శ్రేణులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర దాటినా ఏర్పాటు చేయకపోవడం పట్ల రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు విచారణ వ్యక్తం చేశారు. మాజీ సైనికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మాజీ సైనికుల కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఆ సమయంలో చెట్ల కింద నిలబడవద్దంటూ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల మోంతా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధిత రైతులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన జగన్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపిన ఎంపీ కేశవ్ శివనాథ్. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఆధునీకరణ పనులు చేపట్టే కార్యక్రమానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎంపీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసార వార్తలు మరి కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.